KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. 50 ఏళ్ళైంది నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చినాయి. 50 ఏళ్ల క్రింద కానీ అంటే లేకపోతే మేజర్గా నేను యాక్టివ్ ఉన్న రోజుల్లో ఫిలిం మేకింగ్ అంటే ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసేవాళ్ళం మేము. అందుకని ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ. సినిమా తీయటం రిలీజ్ చేయటం వరకే మాకు తెలుసు. ఇప్పుడు సినిమా తీయటం మనం ప్రేక్షకుల కోసం తీస్తున్నామా ఇంకోళ్ళ కోసం తీస్తున్నామా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ సినిమా ఓటీటీ వాళ్ళకి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే శాటిలైట్కి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే హిందీ డబ్బింగ్కి ఇది నచ్చదండి అంటారు. మనం సినిమా తీసేది అల్టిమేట్గా సినిమా దేనికోసం, ప్రేక్షకుల కోసం తీస్తాం. అండ్ ఓటీటీలో చూసినా, శాటిలైట్లో చూసినా, హిందీ డబ్బింగ్ చూసినా ప్రేక్షకులే చూస్తారు, వాళ్ళు మన మనుషులే అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో తెలియదు. మనం మార్కెట్ చేసుకుంటాం కోసం ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు చిన్న సినిమాలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఈవెన్ పెద్ద సినిమాలకు కూడా వాళ్ళ సినిమా వాళ్ళు తీయలేరు, వాళ్ళు ఒక రోజులో సినిమా తీయలేరు. ఇప్పుడు ఏ సినిమా అయినా 6 నెలల్లో మనం చేయొచ్చు యాక్చువల్గా, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతున్నాయి. అది ప్రొడ్యూసర్లు తప్ప, హీరోలు తప్ప, డైరెక్టర్లు తప్ప అంటే తెలీదు, జరుగుతూనే ఉంటున్నాయి. అండ్ కంప్లీట్ చేసినాక రిలీజ్ చేయటం ఎవరి చేతుల్లోనూ ఉండలేదు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఈ మార్కెట్ అవ్వాలనుకుంటాం, పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు డేట్స్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ జరగాలంటే ముందు మనం సినిమాని నమ్మాలి, సినిమాని నమ్మే తీయాలి. అండ్ ఈ సినిమా వదలాకి వచ్చేటప్పటికి 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీని వదలకుండా ఇట్లా తిరుగుతున్నాను. నన్ను ఇండస్ట్రీ వదలట్లేదేమో తెలీదు. జగపతి బాబు కూడా దగ్గర దగ్గర 40 ఏళ్ళు అయినట్టుంది, ఆయన కూడా వదలకుండా ఇక్కడే ఉన్నాడు. సో ఇక్కడ మేమందరం వదలకుండాన్నాం. లయ గారు 25 years నుంచి, అట్లాగే గీత కూడా చరిత్ర నుంచే వచ్చింది. ఆవిడ కూడా 15-20 ఏళ్ళ నుంచి ఉంది. మీ దగ్గరికి ఎవరైనా కొత్త నిర్మాత వచ్చి సార్ నేను సినిమా తీస్తున్నానంటే వార్నింగ్ ఇచ్చే నిర్మాత మీరు, అది ఎందుకు ఈ టైంలో సినిమా అని అదే క్వశ్చన్ మీరు వేసుకోలేదా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నేను ఎప్పుడు చేసుకుంటాను ఉంటా. అది ఇందాక చెప్పాను కదా, నేను సినిమా తీయటం అనేది సినిమా మనం ప్రేక్షకుల కోసం తీయాలి. సో నేను ఓల్డ్ టైమర్ని కాబట్టి ప్రాబ్లం ఇంకా అట్లాగే తీసి ఈ సినిమా ప్రేక్షకుల కోసమే తీసాం. అందుకనే మాకు ఎవరు వేరే బిజినెస్ ఎవరు రాలేదు మాకు. సో ముందుకు నేను కానీ జగపతి బాబు గారు కానీ కిషోర్ గారు కానీ మేము ముందు అనుకున్నాం ఏంటి ఈ రోజుల్లో మన సినిమాలు ఎవరు చూస్తారు, ఎందుకు తీయటం ఇది అని. బట్ ఏదైనా కానీ కథను చూసినాక, కథను ప్రేమించినాక ఎందుకు అవ్వదు అని మనం ఎంతకాలం దేన్ని వదిలేయకూడదు. సో ఎప్పుడు జీవితంలో సాధించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఏమి లేకుండా ఉండం కదా, మనలో ఏదో ఉందా, ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి, వదలకుండా ట్రై చేద్దాం అనిపించి చేసాం అంతే. టైటిల్ జస్టిఫికేషన్ మీరే చేస్తారు అనుకోండి. ఒక కొత్త నిర్మాత సినిమా తీస్తున్నాడంటే 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు కూడా అదే ఫేస్ చేశారా ఈ సినిమా చేస్తున్నప్పుడు? సినిమా తీస్తానికి ఎప్పుడు సమస్యలు ఉండవు, డబ్బులే సమస్య. సినిమా తీయడానికి సమస్య ఉండదు. సమస్య ఉంటుందని చెప్పేది అబద్ధం, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి, నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కదా, మనం సినిమా చూసే డైరెక్ట్గా ప్రేక్షకుడు మీరు ప్రేక్షకుడిగా మనం ఈ పర్టికులర్ సినిమా, ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్గా హిట్ సినిమా తీస్తాం.